హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ పాడ్కాస్ట్. సో గైస్, 30 days 60K ఎర్నింగ్ ఛాలెంజ్లో మనం డే 4కి అయితే రీచ్ అయినాం. సో డే 3లో మనకైతే తక్కువ ఎర్నింగ్స్ వచ్చినాయి. డే 4లో ఇంకెలా ఉండబోతుందో చూడాలి. సో మనకి ఫస్ట్ రైడ్ అయితే యూసఫ్గూడ నుంచి స్టార్ట్ అయినాం. సో మన బ్రో అయితే వచ్చిండు. లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో ఈ రైడ్ వచ్చేసరికి యూసఫ్గూడ నుంచి మోతీనగర్ వరకు అయితే ఉంది. సో లెట్స్ గో. అండ్ గైస్, మనమైతే రీచ్ అయిపోయినాం. సో ఫస్ట్ రైడ్ అయ్యాక మనకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 39 రూపీస్. సో ఫస్ట్ రైడ్ అయిపోయిన వెంటనే మనకైతే సెకండ్ రైడ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అది కూడా మోతీనగర్ నుంచే. సో మోతీనగర్ నుంచి మూసాపేట వరకు అయితే పడింది రైడ్. సో ఇక్కడ బుడ్డోడు చేశారు కదా, క్యూట్గా ఉన్నాడు, వాడే అనమాట మన కస్టమర్. ఆ బుడ్డోడు ప్లస్ వాళ్ళ ఫాదర్. ఎక్కడ ఇంకా లేట్ లేకుండా తీసుకొని వెళ్ళిపోదాం. సో మనమైతే డెస్టినేషన్కి రీచ్ అయినాం. సో మనకి ఈ రైడ్కి వచ్చేసి 44 రూపీస్ అయితే వచ్చింది. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 4.2 కిలోమీటర్స్ ఇది రైడ్. 44 రూపీస్ అయితే వచ్చింది మనకి. సో సెకండ్ రైడ్ అయిపోయాక థర్డ్ రైడ్ కోసం అయితే కొంచెం సేపు వెయిట్ చేశాను, బట్ అయితే రాలేదు. అలా కొంచెం ముందరికి రాగానే ఇక్కడ ఇంకో రైడ్ అయితే పడింది. బట్ ఈ లొకాలిటీలోకి అయితే నేను అసలు ఇప్పటి వరకు రాలేదు. దగ్గర ఈ 6 months స్పాన్లో ఒక్కసారి కూడా ఈ ఏరియాకి రాలేదు. చూస్తే కొత్తగా ఉంది. సర్లే అని చెప్పి వస్తుంటే రోడ్ అయితే బ్లాక్లో ఉంటే సాహసాలు చేసి మరి మట్టి రోడ్లో వచ్చాను. మొత్తానికి కస్టమర్ని పిక్ చేసుకొని స్టార్ట్ అయినాం. సో గైస్, మన థర్డ్ రైడ్ డ్రాప్ వచ్చేసరికి సనత్ నగర్ సంతకు అయితే వచ్చినాము. సో ఈ రైడ్ అయ్యాక మనకి 49 రూపీస్. సో కొంచెం ముందరికి రాగానే మనకి ఫోర్త్ రైడ్ అయితే పడింది. సో మనకి ఈ రైడ్ ఎండ్ అయ్యాక మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 33 రూపీస్. ఈ ఎట్టకేలకైతే నా కోరిక నెరవేరింది. సో మనకి ఫిఫ్త్ రైడ్ అయితే ఒక లాంగ్ రైడ్ పడింది అనమాట. సో లాంగ్ రైడ్ అంటే ఎంతో కాదు ఫ్రెండ్స్, ఒక దగ్గర 100 అమౌంట్ ఉన్నవి నేను లాంగ్ రైడ్ కింద కన్సిడర్ చేస్తాను. సో ఇట్లా ఈ లాంగ్ రైడ్స్ పడితేనే మనకి యూజ్ అనమాట. సో చిన్నవి ఎంత కొట్టినా అంత ఎక్కువసేపు చేసినట్టు అనిపిస్తుంది. అదే ఒక లాంగ్ రైడ్ పడితే అలా వెళ్ళిపోతాం కాబట్టి ఏమనిపించదు. సో ఈ రైడ్లో మనకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 94 రూపీస్. సో గైస్, మనకి 6th రైడ్ అయితే పడింది. అక్కడైతే ఆర్టీసీ బస్ ఆపినట్టు ఆపేసింది మనల్ని. ఓకే, మన కస్టమర్. సో లెట్ స్టార్ట్ ద రైడ్. ఇదైతే చిన్న రైడే, పెద్ద డిస్టెన్స్ కూడా లేదు, ఒక 2 kilometers అంతే, పక్కనే ఉంది. సో అక్కకైతే ఈ రైడ్కి 12 రూపాయలు చూపించింది. సో మనకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 29 రూపాయలు. అక్క మనకు టిప్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్, 8 రూపాయలు. థ్యాంక్స్ అక్కాయి. టిప్ వచ్చిన ఆనందం ఎలా విశేషం. ఇంకో రైడ్ కూడా వచ్చేసింది మనకి. అదే హ్యాపీనెస్లో రైడ్ యాక్సెప్ట్ చేసినాం. రైడ్ యాక్సెప్ట్ చేసి లొకేషన్కి అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. దగ్గర ఇదే లొకేషన్లో నేను 5 minutes వెయిట్ చేసిన. కస్టమర్కి కాల్ చేస్తేనేమో కాల్ కనెక్ట్ అవ్వలేదు. పాపం వాళ్ళు రీఛార్జ్ అయిపోయినట్టుంది, సర్వీసెస్ నాట్ అవైలబుల్ అంది. సో ఇంకా అమ్మను ఆడే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసిన, మెసేజ్ చేసిన, నో రెస్పాన్స్. ఇట్లా కాదని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసుకొని అయితే వెళ్ళిపోయిన లొకేషన్ నుంచి. సో ఇంకా ఎట్లా కాదన్నా మళ్ళీ తిరిగి నెక్స్ట్ రైడ్ కూడా ఇదే లొకేషన్ దగ్గర వచ్చింది, అంటే దీనికి కొంచెం పక్కన. సో నెక్స్ట్ ఇంకా రైడ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో గైస్, నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న లొకేషన్ కూడా వచ్చేసినాం. అన్న అయితే రెడీగా ఉన్నాడు. సో సర్లే అని చెప్పి ముందు షాప్ కనిపించింది. అన్న ఒక వాటర్ బాటిల్ అని చెప్తే ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. అన్న వాటర్ బాటిల్ ఎందుకంటే ఈ బయట ఎండ మామూలుగా ఉండదు. సో ప్రతి ఒక్కరు
వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి భయ్. ఏక్ లీటర్ లేకపోతే కనీసం ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని వాటర్ అయితే తాగండి. ర్యాపిడో కానీ ఓలా కానీ ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నా, ర్యాపిడో చేసే వాళ్ళనే కాదు అందరూ తాగండి వాటర్. వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హైడ్రేటెడ్గా ఉండండి మంచిగా. సో మనం లొకేషన్ అయితే రీచ్ అయినాం. సో మనకి ఈ రైడ్లో వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 58 రూపీస్. సో కస్టమర్ దగ్గర నుంచి అయితే 43 తీసుకున్నాం. సో మనకు ఇంకో రైడ్ కూడా పడింది ఫ్రెండ్స్ ఈ పక్కనే. సో ఇదైతే షేక్పేట అనమాట. ఆ బ్రోకి ఫోన్ చేస్తే మనకైతే ఆడొక పార్సిల్ ఉంది భయ్యా అన్నాడు. సో ఇదే ఆ పార్సిల్ అనమాట. సో ఇంకా ఇదైతే తీసుకొని ఇంకా స్టార్ట్ చేసినాం రైడ్. లెట్స్ ఓ. సో పార్సల్ తీసుకొని అయితే స్టార్ట్ అయినాం. ఇది డ్రాప్ వచ్చేసరికి బంజారా హిల్స్ అనమాట. సో ఏమన్నా ఉందా కార్ అసలు. సో ఆ కార్ కన్నా మనమే ఫాస్ట్ వెళ్ళచ్చు ఈ రోడ్లలో. ఆ కార్ స్పీడ్ బ్రేకర్ ఎక్కడానికి అయితే కష్టపడాలన్నమాట, మనకు ఆ పని ఉండదు. దట్ కార్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ ఇండియన్ రోడ్స్ యాక్చువల్లీ. పక్కా బాడీ కింద తగిలుతుంది స్పీడ్ బ్రేకర్కి అయితే. సో ఇంకలా తిరుక్కుంటూ మన డ్రాప్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. సో నెక్స్ట్ రైడ్ కూడా పడింది మనకి. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఆ స్లోప్ అసలు ఏమన్నా ఉందా. లిటరల్లీ ఇది ఇంకో రోలర్ కోస్టర్ రైడ్ అనమాట, సేమ్ బంజారా హిల్స్లో. సో ఇలాంటి రైళ్ళు చాలా దొరుకుతాయి బంజారా హిల్స్ అయితే. క్రేజీగా బోర్ కొట్టి ఎవడని ట్రై చేయాలంటే చెప్పండి, అటువైపు వెళ్ళండి, పక్కా యూ విల్ ఎంజాయ్. ఇంకోసారి అస్సలు అట్లుంటాయి అన్నమాట. సో ఇంక మనం మన రైడ్ అయితే స్టార్ట్ చేసినాం ఈ సందులు వందుల్లో. అసలు నిజంగా ఈ బంజారా హిల్స్లో నాకు సెకండ్ రైడ్ ఇటు. నిన్న లాస్ట్ రైడ్లో చూసారు కదా రోడ్ ఎట్లా ఉందో, ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మొన్న అయితే ఇంతకన్నా దారుణం ఉండే. చూడండి అసలు గ్యాప్ లేదు, పక్కన ఒక మనిషి నడుస్తుంటే ఇంకోళ్ళు పోవడానికి లేదు. పైపెచ్చు పక్కన ఆడ చూడండి కన్స్ట్రక్షన్ కావాల్సిన రాళ్ళు ఇసుక మొత్తం రోడ్డు మీద పోసారు. అన్నా ఏడుకొస్తున్నావే నువ్వు సందుల్లో. ఆల్రెడీ చూడు ఎంత చిన్న సందు నుంచి వస్తున్నాడు, మనకి పోవడానికి స్పేస్ లేదు ఆడ వస్తే. పోనీ బ్రో వెళ్ళదు, బండి వెళ్ళదు, వెళ్ళిపో. సో మొత్తానికి ఇరుక్కొని అలా అలా సందులో నుంచి బయటకు అయితే వచ్చినాం. సో మన లొకేషన్ అయితే రీచ్ అయినాం. ఆల్రెడీ టైం 1:40 అయింది. ఆకలి అయితే చంపేస్తుంది ఫ్రెండ్స్. సర్లే ఇంటికి పోదాంలే అన్నట్టు చూసిన, పక్కనే కదా ఉన్నానని చెప్పి. ఇంతలో మళ్ళీ ఇంకో రైడ్ పడింది. యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటూ రిజెక్ట్ చేసేసిన. కానీ వదులుతామా, రైడ్ పడితే ఆగలేంగా. మళ్ళీ సర్లే పక్కనే ఇంకో రైడ్ పడింది కదా అని చెప్పి ఒకటి యాక్సెప్ట్ చేసిన. సరే రిటర్న్లో మళ్ళీ వస్తుంటే ఇంకో రైడ్ పడింది, అది కూడా యాక్సెప్ట్ చేసినాం. సర్లే అటు నుంచి అన్న ఇంటికి పోసలేం. అలా అయినా వదులుతున్నామా అంటే మళ్ళీ ఇంకో రైడ్ వచ్చాయి. సర్లే ఇప్పుడైనా ఇంటికి పోదాం అనుకుంటూ వచ్చాను. సో ఎగ్జాక్ట్గా స్పైస్ వెన్యూకి అయితే వచ్చిందనమాట ఈ రైడ్. సో ఇంకా బ్రోన్ అక్కడ డ్రాప్ చేసేసి నేనైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాను. సో లంచ్కి వెళ్ళాక తినేసాక ఫుల్ నిద్ర వస్తే ఇంకా సర్లే అని చెప్పి స్లీప్ వేసాను. 6:30 అయింది లేచేలోపు. సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన. మొత్తం వచ్చినన్ని క్యాన్సిల్ అయిపోయినాయి తర్వాత. సరే ఇంకా ఫైనల్గా వచ్చిన రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినాం. అక్కడైతే డ్రాప్ చేశాను. అండ్ తర్వాత ఇంకో పెద్ద రైడ్ అయితే పడింది ఫ్రెండ్స్. నాకు చూపించడం అయితే ఫస్ట్ 300 చూపించింది. ఎక్కడి నుంచి అంటే ఇది గచ్చిబౌలి నుంచి బోడుప్పల్ వరకు. బట్ తర్వాత కస్టమరు లొకేషన్ అక్కడ కాదు వేరేది అంటే సరే చేంజ్ చేసుకున్నారు. బట్ అయినా కూడా మనకైతే 270 రూపీస్ అయితే వచ్చినాయి ఈ లాంగ్ రైడ్కి. ఇది ఒక సేవియర్ అని చెప్పచ్చు ఈరోజు రైడ్కి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇలా ఒక రైడ్ ఏదీ లేదు, అంటే ఇంత హెవీ అమౌంట్లో 200 అమౌంట్ కూడా ఏదీ లేదు. సో ఇట్లాంటి రైడ్స్ పడితేనే మనకి మన టార్గెట్ రీచ్ అవుతాము అండ్ ఎర్నింగ్స్ కూడా కొంచెం కనిపిస్తాయి ఒకే రైడ్లో. సో దాని తర్వాత మనకి ఇంకో రైడ్ అయితే పడింది. సో ఇదైతే మళ్ళీ పార్సల్ అనమాట. సో ఆ లొకేషన్ కూడా రీచ్ అయినాం.
సో అలా ఒక 2-3 రైడ్స్ అయితే పడినాయి ఫ్రెండ్స్. ఒక లాంగ్ రైడ్ పడింది మళ్ళీ, అది ఒక 200 రూపీస్. సో ఇంకా మొత్తానికి మన ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయో చూసేద్దామా. సో గైస్ ఇవే మన ఎర్నింగ్స్. సో చూసుకోవచ్చు ఒక్కొక్కటి. అండ్ చెప్పాను కదా క్యాన్సిల్ అయినాయి అవే. సో 2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో టోటల్గా మనకు వచ్చేసి ఈరోజు మనం చేసింది 1383, బట్ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా యాడ్ అయింది కాబట్టి 560, టోటల్ 1942 అయితే మనకు వచ్చింది ఈరోజు. సో గైస్ మొత్తానికి మన డే 4 అయితే కంప్లీట్ చేసేసినాం. సో మనకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చిన 7479. సో సైనింగ్ ఆఫ్, బై. డూ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ.